దేవునికి స్తోత్రం. అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ప్రయత్నిస్తున్నాడు దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశించును గాక. ఈరోజు దేవదేవుడు మనందరి కొరకు తెలియపరుస్తున్న అద్భుతమైన వాక్య సందేశం మాట విందు బలపరచబడదాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 13వ వచనం. ఈ దినం మొదలుకొని నేనే ఆయనను, నా చేతిలో నుండి విడిపించగలవాడెవడును లేడు, నేను కార్యం చేయగా త్రిప్పివేయువాడెవడు. దేవునికి సమస్తం కాక అద్భుతమైనటువంటి వండర్ఫుల్ వాగ్దానాన్ని దేవుడు ఈరోజు తెలియపరుస్తున్నాడు. నేను కార్యము చేయబోతున్నాను, దాన్ని ఎవడు త్రిప్పివేయలేడు. ఆమెన్. ఈ దినం మొదలుకుని నేనే ఆయనను అని నువ్వు తెలుసుకుంటావు. ఈరోజు నుంచి ఈ వాగ్దానం నమ్ము. ఈరోజు నా జీవితం అద్భుతం జరగాలని ప్రార్థించు. తప్పకుండా ఈ దినం మొదలుకొని ఇక్కడి నుంచి ఇక నీ బ్రతుకు దినం అన్నిటి కూడా దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. నేనే ఆయనను. ఆయనను అంటే ఎవరు? ఆయన ఎవరు? దేవుడు. దేవుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఏం చేస్తాడు? రక్షకుడు. ఆయన రక్షణ కార్యం నీ జీవితంలో నెరవేరుస్తాడు. అద్భుతాలు చేస్తాడు. అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త. నీ జీవితంలో ఆయన్ను ఎంతగా నమ్మావో, ఏది కావాలని కోరుకుంటున్నావో అది నెరవేర్చేలాగానే చేస్తాడు ఈ దినం మొదలుకొని. స్టిల్ ఇప్పుడే నువ్వు ఈ వాక్యం వింటుంటే కానీ నువ్వు అద్భుతం చూడవచ్చు, లేదా మరికొద్ది క్షణాల్లోనే, మరికొద్ది దినాల్లోనే దేవుడు గొప్ప అద్భుతాన్ని జీవితంలో చేయవచ్చు. కనుక చేయడం అనేది గ్యారంటీ, అద్భుతం చేయడం అనేది గ్యారంటీ. చేయకుండా ఏమాత్రం ఉండటండి. ఆయన మాట ఇస్తే నెరవేర్చేవాడు, మాట తప్పేవాడు కాదు. నేను కార్యం చేయగా, నేను మొదలు పెట్టగా దాన్ని త్రిప్పివేయవాడు ఎవడు లేడు. ఎందుకంటే దేవుని ఎదిరించేవాడు ఎవడు లేడు. సాతాను వాడు దేవుని మాత్రం ఎదిరించలేడండి. మనం కూడా దేవుని ఎదిరించి సాతానుడు కాదండి. వాడికి అంత సత్తా, ధైర్యం లేదు. వాడిని ఎప్పుడన్నా దేవుడు శిలువలో వాని యొక్క తలను చితకతొక్కి ఉన్నాడు. వాడికి లేదు కాదు. కాకపోతే ఏదో మనుషులు భయపెడుతూ ఆనందం పొందుతూ ఉంటాడు. చూడండి, అది నిజమైనటువంటి ఆనందం కాదు అనే విషయం వాడికి కూడా తెలుసు. ఎప్పుడైతే దేవుడు ఎంటర్ అవుతాడో వాడి మన పని ఖతమైపోయిందని వాడికి తెలుసు. కానీ నువ్వు భయపడేంత వరకు వాడి ఆనందం, సాతాను ఆనందం. నువ్వు ఎంతసేపు భయపడతావో, ఎంతసేపు అధైర్యపడతావో, ఎంతసేపు అవిశ్వాసపడతావో అంతసేపు వాడు ఆనందపడతా ఉంటాడు. ఎప్పుడైతే ధైర్యంగా ఉంటామో, దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, ఆయన కార్యం చేయక ఎవడు త్రిప్పివేయలేడు అనే వాగ్దాన జీవితం ఇస్తున్నాడు. ఇక నేను ఎవడికి భయపడాలి, ఏం భయపడని ఎక్కర్లేదు అని చెప్పేసి ధైర్యంగా ఉంటామో వాడు బాధపడతాడు, వాడు దుఃఖపడతాడు. ఈ దినం మొదలుకు నేనే ఆయనను. ఈ దినం మొదలుకొని ఇప్పటి నుంచి దేవుడు నీ జీవితం అద్భుతం చేయను గాక. నా చేతిలో నుండి విడిపించగలవాడు లేడు. దేవుని చేతిలో నుంచి ఎవడు విడిపిస్తాడని నువ్వు ఆయన చేతిలోకి వెళ్ళావు. ఒక భాగంలో ఏంటంటే నీవు ఆయన చేతిలోకి వెళ్ళావు. ఇక నీ ఏ దుష్టుడు వచ్చినా కూడా ఎవడు కూడా విడిపించలేడు, ఎందుకంటే నువ్వు ఆయన చేతిలో ఉన్నావు కనుక. అదేవిధంగా సాతాను ఆయన హస్తం, ఆయన కాళ్ళ కిందకి వెళ్ళినాక ఇక తప్పించుకోవడానికి కూడా అవకాశం లేదు. ఆయన పట్టుకున్నాడు వాడిని పట్టుకొని ఆయన కాళ్ళ కింద చితకతొక్కుతున్నాడు. ఎవడు తప్పించుకోపోలేడు, ఎవడు విడిపించలేడు కూడా. అందుకే అంటే దేవుడు నేను కార్యం చేయగా త్రిప్పివేవాడెవడు. ఇలా చేద్దాం అనుకున్నాడు, ఇలా కాదు, ఇలా ఇంకోలాగా చేయాలని ఎవరు అంటాడా? అనలేడు. ఎందుకంటే ఆయన సృష్టికర్త, ఆయన ఏదైనా చేయగలడు. ఆమె హల్లెలూయా. ప్రియ సహోదరుడా, ఈ వాక్యం ఎక్కడ ఉంటున్నావో నీ జీవితంలో ఇది ఇలా జరగదు, ఇలా ఇంకోలా జరుగుతుంది అనుకుంటున్నావు కావచ్చు. దేవుడు ఏ ఉద్దేశించాడో అది నీ జీవితం నెరవేర్చబడును గాక. ఆమె నమ్ము. ఖచ్చితంగా నీ జీవితంలో ఆయన ఏ సంకల్పంతో, ఏ ప్రణాళికతో నిన్ను పిలుచుకున్నాడో, ఆయన చెంతకు నిన్ను చేర్చుకున్నాడో, నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో, అదేవిధంగా దేవుడు కూడా నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆయన చేయడం మొదలుపెట్టి ఉన్నాడు. ఈ దినం మొదలుకొని ఆయన కార్యం చేయడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నమ్ము, విశ్వసించు. ప్రభువా, ఈ రోజు నుంచి నా జీవితంలో అద్భుతం జరుగును గాక, అద్భుతాలు జరుగును గాక, దాని ఫలాన్ని చూచుదుము గాక అని చెప్పేసి నమ్మండి, విశ్వసించండి, పలకండి, ఆమెనండి. దేవుడు తప్పకుండా వాగ్దానాన్ని ఇచ్చిన దేవుడు నెరవేర్చును గాక. ఆమెన్. మన ధైర్యం అంతా దేవుని వాగ్దానమే. ఈ వాగ్దానంలోనే అద్భుతం శక్తి దాగి ఉంటుంది కనుక ఆ వాగ్దానాన్ని ఎత్తిపెట్టినప్పుడు ఆ దేవుడు అద్భుతం చేస్తాడు. కనుక ఈ వాగ్దానం గుర్తు చేసుకుందాం. మన జీవితంలో నుండి కష్టము, నష్టము, బాధ, బలహీనత, ఇరుకు, ఇబ్బంది, అనారోగ్యాలు, అప్పులు అయినా దేవుడు తీసి శాపాన్ని కొట్టివేసి నీ జీవితాన్ని గొప్ప ఆశీర్వాదాన్ని, సంతోష సమాధానం, ఆరోగ్యం, క్షేమాన్ని, కాపుదల దయచేసి దేవుడు ఉంటుండే కనుక ఆయన ఇస్తున్నట్టు ఈ యొక్క వాగ్దానం నమ్మి దైవికంగా బలపరచబడదాం, దీవించబడదాం. దేవునికి స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుల ప్రేమ గల తండ్రి, వందనాలు, స్తోత్రం. గొప్ప వాగ్దానం మీరు మాకు ఇచ్చారయ్యా. మనలో కష్టము, నష్టము, బాధ, బలహీనత, ఇరుకు, ఇబ్బంది ఎవడన్నిటిని నువ్వు తండ్రి తీసివేసే దేవుడు తండ్రి. దాన్ని నువ్వు కార్యం చేయబోతున్నావు. నువ్వు కార్యం ప్రారంభించగదాన్ని ఆపివేవాడు, త్రిప్పివేవాడు, ఇలా కాదని, ఇలా చేయాలని అని వాడు ఎవడు లేడు ప్రభుత్వం. వాడిని నువ్వు ఆల్రెడీ
చిత్తదొక్కినావు కనుక నేను సూచిస్తున్నాను కనపరుస్తున్నామయ్యా. మా జీవితంలో వచ్చిన ప్రతి పోరాటము, నిందలు, అవమానాలు, బాధలు అయ్యా మేము ఎలా తట్టుకోవాలో, ఎలా ఎలా ముందుకు సాగాలనో తన జ్ఞానం దయచేయండి. వాగ్దానం గుర్తు చేసుకుంటూ ఆ వాగ్దానాన్ని బట్టి ముందుకు సాగే బాధ్యత, యోగ్యత మాకు దయచేయమని, సహాయం దయచేయమని, ఇది నిమిత్త గొప్ప కృపచితం తృప్తిపరిచి బలపరిచి ఆశ్రయించి మహిమా ఘనత ప్రభావ మీరే పొందుకోమని నాజరైన యేసు నామమున కృతజ్ఞతలతో అడిగి వేడుకుని పొందుకొని ఉన్నాం మా ప్రియ పరలోకమందున తండ్రి. ఆమేన్.